శంకర్ వెన్నెలని తీసుకొని అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల నెమ్మదిగా నడవటం చూసి అక్కడ ఉన్న శంకర్ మాత్రం "ఏంటి అంత నెమ్మదిగా నడుస్తున్నావు? రా త్వరగా" అని చెప్పేసైతే కసురుకుంటూ మరీ పిలుస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా కోపంగా శంకర్ వైపు చూసి "నన్నే నువ్వు కొడతావా? నన్ను కట్టడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? దీనికి వడ్డీతో సహా నీకు మళ్ళీ ఇప్పిస్తాను. అది గుర్తుపెట్టుకో" అని చెప్పేసైతే అనుకుంటూ మాట్లాడుకుంటూ తన వెనకాతల నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడ కళ్ళు తాగుతూ కనిపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ ఇతనికి ఏమైనా తెలిసి ఉండొచ్చేమో అని చెప్పేసైతే అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి "బాబాయ్ నీ దగ్గర ఏమైనా ఫోన్ ఉందా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు మాత్రం ఒక్కసారిగా నవ్వి "ఏంటి ఫోనా? ఈ అడవిలో ఫోన్ సిగ్నల్సే ఉండవు. అలాంటిది ఫోన్ ఎందుకు ఉంటుంది నా దగ్గర?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్నవాడిని "సరే అయితే నీకు మెయిన్ రోడ్ అయినా ఎటు ఉంటుందో తెలుసా? మాకు ఈ ఈ అడవిలో పడిపోయి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావటం లేదు. ఎలా తప్పించుకోవాలో ఈ అడవి నుండి అర్థం కావటం లేదు. ఎటు వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందో తెలిస్తే కాస్త చెప్పు బాబాయ్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే "ఆహా మెయిన్ రోడ్డా? మెయిన్ రోడ్ కావాలంటే నేను చెప్తానులే" అని చెప్పేసి అయితే అంటూ "అదిగో అటువైపుగా వెళ్తే ఒక గుడి వస్తుంది. ఆ తరువాత ఒక ఊరు వస్తుంది" అని చెప్పేసి అయితే శంకర్‌ని తికమక పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ "ఏంటి వీడు తిక్కలోల్లాగా మాట్లాడుతున్నాడు. నేను ఏది అడిగితే ఇంకేదో చెప్తున్నాడే" అని చెప్పేసి అయితే సరైన వాడే దొరికాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్నవాడు మాత్రం "ఇలా ఎళ్ళు, అలా ఎళ్ళు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్‌కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శంకర్ అయితే ఏంటి ఈ అడవిలో నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావటం లేదే" అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం శంకర్‌ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్